హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం కళ్యాణదుర్గంలోని బి గోపీనాథ్ గారి ఇంట్లో ఉన్నాం. ఆయనకి మనం 3 కిలోవాట్ 3 ఫీట్ హైట్ మీద ఇన్స్టాల్ చేసాం. 3 ఫీట్ హైట్ అంటే ఇక్కడ 3 ఫీట్ ఉంటుంది. సేమ్ టైం ఇక్కడ వచ్చేసరికి ఒక 5.5 ఫీట్ హైట్ ఉంటుంది ఇది. సో మనకి ఇదంతా చూడండి స్లాంట్ పొజిషన్లో ఉంటుంది. ఈ సోలార్ సిస్టమ్ మనం ఎంత దృఢంగా అంటే మనం ఎంత సపోర్ట్ ఇస్తామో చూడండి. దానికి ఈ వర్టికల్ లెగ్కు ఇది హారిజెంటల్గా ఒకటి బార్ వేసి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. సేమ్ టైం రెండింటికి కూడా సపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో అదే విధంగా అక్కడ చూడండి లైటింగ్ అరెస్టర్కి కూడా సపరేట్గా ఒక పోల్ వేసి లైటింగ్ అరెస్టర్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇన్ కేస్ హెవీ విండ్ వచ్చినప్పుడు ఆ లైటింగ్ అరెస్టర్ దీని మీద పడుకోకుండా మనం లైటింగ్ అరెస్టర్ని సపరేట్ పోల్ వేసి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం యూజ్ చేసినది వ్యారీ 540 వాట్ పీక్ బైఫేషియల్ ప్యానెల్స్. మీ అందరికీ తెలుసు, ఇంకా బైఫేషియల్ అంటే పైనుంచి పవర్ జనరేట్ అవుతుంది, సేమ్ టైం కింద నుంచి కూడా జనరేషన్ అవుతుంది. ఇక్కడ మనకి కస్టమర్ నుంచి ఏం కంప్లైంట్ ఉంది అంటే పవర్ జనరేట్ కావట్లేదు అని కస్టమర్ కంప్లైంట్ చేశారు. ప్రతిరోజు వీళ్ళకి కేవలం 5 minutes పవర్ జనరేట్ అవుతుందని కస్టమర్ కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని నేను పర్సనల్గా అంటే చూసినప్పుడు ఇక్కడ ఉన్న షాడో దీని మీదకి పడటంతో ఇక్కడ పవర్ జనరేషన్ కావడం లేదని ఫైనల్గా ఒక కన్క్లూజన్కి ఒక 3-4 days తర్వాత ఒక కన్క్లూజన్కి అయితే రావడం జరిగింది. కరెక్ట్ మిడ్ 12 గంటలకి ఆ టైంలో ఈ షాడో వచ్చేసి డైరెక్ట్ ఈ ప్యానెల్స్ మీద పడుతుంది. సో ఎక్కడైతే 12 గంటలప్పుడు హై పవర్ జనరేషన్ కావాలి, బట్ ఈ షాడో దీని మీద పడటంతో మనకి పవర్ జనరేషన్ కావడం లేదు. సేమ్ టైం అంటే ఇప్పుడు మనం మన ఫిట్టర్స్ని పిలిపించి ఇక్కడ హైట్ ఉండేదాన్ని ఇక్కడ పెట్టి దీన్ని యువతలు పెట్టి రేపు మరీ రీఇన్స్టాల్ చేపిస్తున్నాం. వన్స్ ఇది రీఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఎంత పవర్ జనరేషన్ అవుతుందో మీకు మరొక వీడియోలో మీకు తప్పకుండా చూపించడం జరుగుతుంది. ఎందుకంటే మనకి కస్టమర్ పవర్ జనరేషన్ కావాలా, వాళ్ళకి పవర్ బిల్ రెడ్యూస్ కావాలనే ఉద్దేశంతోనే మనం నెక్స్ట్ దీన్ని లెగ్స్ రీప్లేస్మెంట్ చేసి అక్కడ హైట్ పెట్టి ఇక్కడ డౌన్ చేసి చూస్తాం. అది సక్సెస్ అవుతుంది 100%. పవర్ జనరేషన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యారా లేదా అని నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాం.